లూకా సువార్త 21వ అధ్యాయం 38. And all the people came early in the morning to him in the temple for to hear him. ఉదయకాలమే యేసు యొద్ద నుండి వినుటకు వారు యేసు యొద్దకు వచ్చుచుండిరి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు, పగలు వేళ ఏం చేస్తున్నారు? దేవాలయంలో బోధిస్తున్నారు. నెక్స్ట్ రాత్రి వేళ ఒలీవల కొండకి వెళ్తారు. ఆయన పగలు బోధించుటకు కావాల్సినది మొత్తం ఈ రాత్రియే దొరుకుతుంది. సో ఎవ్రీ డే మార్నింగ్ హీ వాజ్ అవైలబుల్ బికాస్ ఎవ్రీ నైట్ హీ వాజ్ దేర్ విత్ ద లార్డ్. ఆయన దేవునితో రాత్రి అంతా ఈ టైం గడిపారు. ప్రార్థిస్తున్న యేసు పగటి వేళ నడిచి వస్తుంటే 12 ఏళ్ళు రక్తస్రావం ఉన్న స్త్రీకి అర్థమైంది, నేను ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు. హలో, ఆయన నన్ను నా తల మీద చేయి పెట్టనక్కర్లేదు. ఆమేన్. ప్రార్థిస్తున్నా, ప్రార్థన అభిషేకమున్నా ఆయన ఒక వస్త్రపు చెంగునైనా ముడితే, కమ్ ఆన్ సంబడి రిసీవ్ ఇట్ టుడే. నీవు ఒక ప్రార్థిస్తున్న వ్యక్తి అయితే నీవు నడుస్తున్నటువంటి మార్గములో అనేకులకు స్వస్థత కలుగుతుంది. నీ నీడ పడితే అనేకులకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నీవు వాడుతున్న కర్చీఫ్ ఉంది కదా, ఆ కర్చీఫ్ తగిలితే చాలు దురాత్మ సమూహములు కేకలు వేసి పారిపోవటానికి సాధ్యమవుతుంది. ప్రార్థిస్తున్న వారి వలన మాత్రమే ఇది సాధ్యం. తన చిత్తం నెరవేరాలి అని ఉన్న సమర్పణతో రక్తం కారుస్తున్న ఒక ప్రార్థన అయితే నీ ముందు నిలబడటానికి ఎవరికి నీ సాధ్యమే కాదు అని రీతిలో ప్రభు నీవు ఎదురు చూస్తున్న ఆ చిత్తం నెరవేరు వరకు వేరే ఏ రీతిలోనూ ఆగిపోకూడదు ప్రభువా. అది నెరవేరాలి అని సమర్పణతో ఉన్న ప్రార్థన, ఆ ప్రార్థన నుండి నీవు లేచి వస్తే కొన్నిది గడగడలాడుతూ పారిపోవటం మొదలవుతుంది. ఏ వైద్యుని చేతను స్వస్థత కలగకుండా ఉన్నది అక్కడ స్వస్థతగా మారుతుంది.